అయ్యో మాడగొట్టింది అనుకున్నాను లేదు. డబల్ మసాలా అయింది. ఎప్పుడు నేనే స్టార్ట్ చేయాలి? ఈసారి నువ్వు స్టార్ట్ చేయి. చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్, లేదంటే లైక్ చేయండి. మా తమ్ముని కొడతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా తమ్ముని కొడతా. కాల్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోరి, అట్లనే లైక్ కొట్టరి, అట్లనే షేర్ కూడా చేయరి. నువ్వు నన్ను కొడతారా? నేను నిన్ను కొడతా. చూడు మీకు కొడుతున్నాడు. మంచిగా ఉన్నా కదా? నీకంటే మంచిగా ఉన్నా కదా? ఉంటా ఏదో అట్లా ఆ మాదిరి. తెలుసు అందరూ అదే అనుకుంటారు ఎప్పుడు వచ్చిందండి వయ్యారి అని. వేస్ట్ ముఖం దానా. అదే ఒక్క నిమిషం అక్క కూడా పిలుస్తుంది. ఏయ్ వస్తావా? వచ్చిందండి వయ్యారి. హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. చిరగాలి ఆ రోల్స్ చేయాలి. కొంచెం జూమ్ చేయి, ముఖం మంచిగా పడతలేదు. ఓకే మంచిగా ఉందిరా. సరే ఓకేనా? మంచిగా వస్తున్నావు. ఓకే డన్. ఎప్పుడు నేనే స్టార్ట్ చేయాలా? ఈసారి నువ్వు స్టార్ట్ చేయి. హలో గాయ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. సో మేము కాంప్రమైజ్ అయిపోయినాం అనమాట. అంతేనా? కొట్టకు. ఏంటి కాంప్రమైజ్ అయ్యేది? మేము కాంప్రమైజ్ అయిపోయామంటే యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ నాదనమాట. కానీ మా తమ్ముడు మధ్యలో వస్తున్నాడు కాబట్టి నువ్వు మాట కొట్టకు. తమ్ముడు మధ్యలో వస్తుంది కాబట్టి ఇద్దరం కొట్లాడుకుంటాం కదా. ఇట్స్ మై యూట్యూబ్ ఛానల్. సో అయిపోయిందా నిల్లొల్లి? నువ్వు చెప్పు. కొట్లాడుకోము, కొట్లాడతాం, పక్క కొట్లాడతాం. కొట్లాడకపోతే కొట్లాడం. మంచి కూర్చో. మా తమ్ముడు రోజు పందులకి అవుతుంది కదా ముఖం. నిజంగా జిమ్ కి పోయి ఆపేసిన, అందుకే బలుస్తున్నాడు బాగా. ఎవరన్నా వద్దులే ఇంకా. సరే చెప్పు. అంటే రోజు తాగి లావైతున్నావు. నువ్వు వస్తున్నావు నాకు తాగంట గలీజానా? నేను మంచి పడతలేను, నువ్వు తెల్ల పడుతున్నావు. ఇటు ఆయన పోతా. సరే టుంకులు. ఇట్స్ హర్ నేమ్ ఇస్ టుంకుల్ అనమాట. లాకెట్ ఇవాళనే తీసుకొచ్చిన నేనే తీసుకొచ్చిన. బాయ్ మిక్కీ. సో గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గాయస్. అట్లా అడగద్దు మంచిగా అడగాలి నా లెక్క. సరే అడుగు. అంతే గాయస్. సబ్స్క్రైబ్. నువ్వు చెప్పిన వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే గంట కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే వీడియోస్ మా తమ్ముడి రానివ్వను. నువ్వేంది రాని చెప్పడానికి? జుట్టు చిన్న కొట్ట చిన్న. చూడండి గాయస్, వీడియో చేద్దామంటది, ఒక టేక్ చేస్తుంది, మళ్ళీ పోయి నెత్తి దూకుంటుంది, మళ్ళీ ఒక టేక్ చేస్తుంది పోయి మేకప్ రుద్దుకుంటుంది, ఒక టేక్ చేస్తుంది పోయి మళ్ళీ లిప్స్టిక్ పెట్టుకుంటుంది. పని పాట ఉండదు దీనికి ఎప్పుడు. ఇప్పటిదాకా మా తమ్ముడు చుట్టూ చిక్కు వేసింది అనమాట. అందుకే సో మా తమ్ముడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ ఏంది స్పెక్స్ ఎంత కూరుంటే అమ్ము, ఎంత కూరుంటే అమ్ము, నీ కొడుకుల బిడ్డలు సల్లంగా. ఇంటి దాని లెక్కనే ఉన్నాం గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఎట్లిచ్చినా తెలిసి ఎట్లిచ్చినావు? ఎడ్డి దాని లెక్క అంత సోది మస్తు అయిపోయింది. కానీ గైస్ ఇవాళ ఏంటంటే చెప్పేసి మేము హలీం చేసుకుంటున్నాం. చెప్తా. అయితే ఏమైందంటే ఇవాళ మార్నింగ్ పాస్తా చేయని చెప్పి, కొంచెం గట్టి మాట్లాడే వాళ్ళకి ఇంపేలు కదా. సరే అయితే ఇవాళ ఏమైందంటే పాస్తా చేయమని చెప్పిన మా అక్కకి. పాస్తా చేస్తా అని చెప్పి పాస్తా స్టార్ట్ చేసింది. పాస్తా ఎవరన్నా కొద్దిసేపు ఉడకబెడతారు వాటర్లో, హాట్ వాటర్లో. మేము చేసింది అది పిండి అయ్యే వరకు అట్లనే ఉడకబెట్టింది. ఇంత పిండి అయింది తెలుసా, అది మొత్తం పిండి అయింది పాస్తా అంతా. సో పాస్తా వేస్ట్ కావద్దని చెప్పి
సరే అదంతా కాదు కానీ సో ఇప్పుడు మేము పాస్తా హలీం చేసుకున్నాం అనమాట. టేస్ట్ మాత్రం పాస్తా కాదు, పిండి హలీం అంటారు. పిండి హలీం పిండి హలీం కాదు, మరి ఉప్మా హలీం అంటారా, పప్పుల హలీం అంటారా? బయట చేస్తే బయట కూడా కందిపప్పు పెసరపప్పు అన్ని పప్పులు వేసి చేస్తారు, మళ్ళీ దాన్ని ఏమంటారు? పప్పు హలీం అంటారా? ఇది పాస్తా హలీం అంట. సో నేను పెట్టిన పాస్తా హలీం అనమాట. సో వీఆర్ డూయింగ్ పాస్తా హలీం టుడే. పిండి హలీం. మూసుకో. సరే గైస్, మేము ఇప్పుడు చిన్న వేలు వాళ్ళ చికెన్ తీసుకొచ్చిన అనమాట. చికెన్ కడగాలి, కడిగి చికెన్ మొత్తం ఉడకబెట్టి మిక్స్ వేసి సంథింగ్ ఏదో చేయాలి. సో గైస్ నువ్వు ఫోన్లో ఎప్పుడు చంపాలా కొడతా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినట్టుంది. గాయస్ మా తమ్ముడికి గర్ల్ ఫ్రెండ్ లేదు. ఎవరికన్నా ఖాళీ ఉంటే మా తమ్ముడికి మెసేజ్ చేయండి. మా తమ్ముడు స్నాప్చాట్ లింక్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింక్ లేదా వాట్సాప్ నెంబర్ కింద పంపిస్తా. టైం పాస్ అవ్వట్లే అంట, ఖాళీ కూర్చున్నాడు. సో అదంతా కాదు కానీ అవన్నీ రెడీ పెట్టుకొని విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే గాయస్, మేము ఏమనుకున్నామంటే నేను చెప్తా కదా ఎందుకంత ఉరుకులాడుతున్నావు. సరే ఒక్క నిమిషం మిక్సర్ కింద పడ్డది. నువ్వు ఏరుకుంటే కూసో. పిండి పిండి అయిన పాస్తాతో చేస్తా ఉన్నది కదా, నేను చెప్పిన అది ఖరాబ్ చేస్తావు నువ్వు పక్కా, అది నువ్వు ఖరాబ్ చేస్తావు పక్కా అని చెప్పిన. మళ్ళీ ఎందుకు వచ్చిన లొల్లా అని చెప్పి గమ్మున బిర్యానీ చేసుకుంటాం అనమాట. సో బిర్యానీ చేసుకుంటాం. సో బిర్యానీకి ఈ ఫస్ట్ పెద్ద భాగం తీసుకున్నాం. ఉన్నమే ఇద్దరం. నా బిర్యానీ అంటే పిచ్చి 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 నిద్రలెక్కన వేసినా తింటా బిర్యానీ, బ్రష్ చేయకుండా కూడా తింటా బిర్యానీ. నిజంగానే తింటది, నేను చాలా సో మా ఇద్దరికే ఇంత పెద్ద బొగోన ఏమంటారు, ఇంత పెద్ద బొగోన నిండా బిర్యానీ చేసినాం అనమాట. చికెన్. సో ఇప్పుడు చికెన్ మొత్తం ఇంత వేసి మేనేజ్ చేసుకొని ఆల్రెడీ స్టవ్ పైన మేము పెట్టేసాం అనమాట. రైస్ చూడు వీడియోలా చెప్పు. మేకప్ వేసేసి ఇప్పుడే మొత్తం అంతా పోతుంది. సోది చెప్తున్నావు. సో మొత్తం మేనేజ్ చేసుకొని మేము బిర్యానీ చేసుకుంటాం అంతే, ఇంకేం లేదు, ఇంకేం మాట్లాడుకోము. పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని మేము కట్ చేసి పెట్టేసుకున్నాం, అన్ని రెడీ చేసుకున్నాం అనమాట. జస్ట్ ఓన్లీ మేనేజ్ చేసి ఉప్పు కారం. ఆనియన్ తెచ్చినావా? ఆనియన్ కట్ చేయాలి అంతే, ఆనియన్ కట్ చేయొచ్చు. ఫ్రై చేయి ఫస్ట్ ఆనియన్. ఇగో చూడండి గాయస్, ఆనియనే మర్చిపోయింది, ఇంతవరకు ఆనియన్ కట్ చేయాలి. సరే నువ్వు మొత్తం మేనేజ్ చేసి నేను వెళ్ళి ఆనియన్ కట్ చేస్తాను. మ్యారినేట్ ఇన్ ద సెన్స్ కలుపుతున్నాం అన్నమాట. ఫస్ట్ చికెన్ వేసేసాను అనమాట. సో ఫస్ట్ చికెన్ వేయండి. చికెన్ వేసిన తర్వాత మసాలా, కారం, సాల్ట్, మిర్చి పౌడర్, టర్మరిక్ పౌడర్ అన్నీ వేసి ఇందులో వేసేసాను అనమాట. అన్ని మసాలాస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, పుదీనా అండ్ మిర్చి అనమాట. సో దీన్ని కూడా వేసేద్దాం అనమాట ఇందులో. పచ్చిమిర్చి. సో నాకు చూపించడానికి వస్తుంది కెమెరా. దీని తర్వాత అన్ని వేసిన తర్వాత చూపిస్తాం, మ్యారినేట్ చేసిన తర్వాత. ఓకేనా గైస్? బాయ్ కాదు, ఓకే మళ్ళీ వస్తాం. మసాలా దంచుతున్నా అనమాట. చికెన్ ఇది మసాలా అనమాట. అలా ఏం వేసినావు? సంథింగ్ గడ్డి, ఎండుగడ్డి, ఎండిపోయిన గడ్డి. గాయస్ ఎవరికైనా చికెన్ బిర్యానీ ఇష్టమో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గాయస్. నాకు మాత్రం చికెన్ బిర్యానీ అంటే పిచ్చి 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 పిచ్చి. నా మౌత్ వాటరింగ్. సో గాయ్స్ దంచేసాను అనమాట, చూడండి. సో గాయ్స్ నేను ఇది రైస్ వాటర్. అది ఎందుకు పోస్తున్నావు అందులో? రైస్ వాటర్ వేస్తారు పైన కొంచెం టేస్ట్ కి బాగుంది. అది రైస్ మీద ఉన్నప్పుడే వేస్తారు, రైస్ ఉడకడానికి. రైస్ ఏమన్నా ఇంకో ఇది మసాలా అండి. మ్యాచ్ మసాలా ఇద్దామని మ్యాచ్ వేసి కలుపు. టేస్ట్ చేస్తానుగా. ఇప్పటికే చెట్టు ఖరాబ్ చేసినావు, మళ్ళీ ఖరాబ్ చేస్తావా? ఇగో అంత పసుపు అంటించినావు. గైస్ ఓకే గైస్, మేము వెళ్ళిందో రైస్ వేసేస్తాం అనమాట. బిర్యానీ ఏదో ఖరాబ్ చేసినట్టుంది గైస్. ఇవాళ గైస్ ఈ రైస్ మొత్తం మాకే గైస్. పంది గైస్, అందుకే పంది లెక్క తయారైంది.
ఇంత ఇంత మంచిగా బిర్యానీ పెద్ద బాగా వచ్చింది ఇది. నువ్వే చేసినావు, నేను కాదు, నాకు సంబంధమే లేదు. అసలు సరిపోదనుకుంటారా? నేను చెప్తాను నా అప్పటికి ఖరాబ్ చేసినట్టుంది గైస్. పక్క బిర్యానీలో కలర్ అట్లా పోస్తారా? బిర్యానీలో కలర్ అసలు కలర్ ఏది? నువ్వు అంతా పోసేసినావు అప్పుడే. చూడండి అన్నీ తెలివి తక్కువ పనులు చేస్తుంది అనమాట మా అక్క. అజ్జా ఇగో బిర్యానీలో పాలు వస్తుంది. బిర్యానీలో పాలు పోసి కలర్ వేసి పోస్తారు. ఇంకో కలర్ ఏది? ఇంకో కలర్ ఏది? ఇంకో కలర్ నేనే వద్దన్నా, వద్దంటే ఆమె వేస్తుంది. అజ్జా ఎంత వేసింది చూడండి గైస్. వేస్ట్ ముఖంది. సో దీన్ని ఇలా కలిపి ఇక్కడ ఏమో వేస్తుంది చేతబడి బిర్యానీలో. చేతబడి చేస్తుంది గైస్. బాగుంది కదా బిర్యానీలో చేతబడి. తల కొట్టచ్చు, తల నొప్పిస్తుంది నాకు. ఓకే తల కొడుతున్నావు అట్లా. చూడండి గైస్ ఆనియన్స్ మొత్తం ఆడగొట్టేసినాడు. ఎవరైనా ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు అలా, అంటే బ్రౌనిష్ అయిన ఆనియన్స్. ఆనియన్స్ కాదు ఆనియన్స్. నువ్వు ఇంకోసారి నెత్తిపోయి కొట్టావు అనుకో తల నొస్తుంది ఇక్కడ మధ్యలో బాగా. సో ఇప్పుడు ఆనియన్ వేస్తుంది అనమాట. అజ్జా ఆయిల్ ఏంది అంత అట్లా వేసేస్తున్నావు? చేయాలో వద్దా బిర్యానీ? చెయ్యకు, నువ్వు చేస్తే అన్ని అర్థలేవు చూడు. ఓకే గైస్ ఎడ్డి వీడికి అసలు నా పని చేయకు, నా పర్వైతుంది. చూడండి గైస్ సగం 1 లీటర్ ఆయిల్ పోసినట్టు అందులో ఇవాళ. కష్టమే, చచ్చిపోతాడు ఫుడ్ ఎవరన్నా తింటే. నువ్వే తినేది. అజ్జా 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 ఆనియన్ ఆయిల్ చూడండి గైస్ ఎంత పోసింది. అయిపోయింది బిర్యానీ కుడిచిపోయింది. అసలు ఆయిల్ పోయాను గైస్. మమ్మీ లాస్ట్ టైం ఆయిల్ పోయమని చెప్పింది, అందుకే వస్తున్నా. అయిపోయింది ఖరాబ్, నాశనం, బిర్యానీ నాశనం. ఓరాషన్ లేకు, నాకు వచ్చిన చేస్తున్నా. నీకేం రాదు, వేస్ట్ 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 గైస్. సో గైస్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 5 అవుతుంది. మేము పెద్ద ముళ్ళు ఇప్పుడు 5 అయినప్పుడు అంటే 5 అవుతుంది కదా ఇప్పుడు. పెద్ద ముళ్ళు 10 మీద ఉన్నప్పుడు పెట్టాం అంటే 450 రైట్ 450 పెట్టినాం అనమాట. ఇప్పుడు పెద్ద ముళ్ళు 3 వచ్చేంత వరకు అంటే 5:15 వరకు వెయిట్ చేయాలి. మాకేమో ఆకలి దంచేస్తుంది, చాలా ఆకలి అవుతా ఉంది. సో అసలు మేము అనుకోలేదు పాస్తా అన్నారు దాన్ని, పిండి హలీం అంటారు. యాక్చువల్లీ పాస్తా హలీం చేద్దాం అనుకున్నాం, బట్ మాకు మమ్మీ లేదు కదా, సో మాకు వెళ్ళేది అర్థం కాలేదు. సో అట్ లాస్ట్ మేము బిర్యానీ డిసైడ్ అయిపోయినాం అనమాట. సో బిర్యానీ చేసుకున్నాము. సో బిర్యానీ ఎట్లా అవుతుందో మీరు చూసారు కదా, ఇందాక అంత ఇంత నూనె గుమ్మరిచ్చింది. ఏమవుతుందో ఏమో నాకైతే ఏం అర్థమవుతుంది. నీకు బిర్యానీ చేయడం రాకపోతే మూసుకో. అవునగా నువ్వే మిక్కి పడుకుంది మంచిగా. సో మిక్కి వండుకుంటుంది అనమాట. పండుకొని చిన్న వద్దు నేను పోము వండుకొని పోము, చాలా పొద్దున 4 లేచింది అది. సో గైస్ బిర్యానీ అయిన తర్వాత విల్ షో యూ ద బిర్యానీ. సో బిర్యానీ ఫ్లాప్ అయిందో మంచిగా అయిందో తెలుస్తుంది. ఫ్లాప్ అయితే కావాలా ఏం లేక నీ జుట్టు కట్ చేసి పోమంటారు నాకు అయితే. ఓకే గాయస్ బాయ్, తింటప్పుడు పిస్తాం. బాయ్. హే గాయస్, సో అట్ లాస్ట్ బిర్యానీ అయిపోయింది. నా కళ్ళ ముందే ఉంది, అసలు ఆగట్లేదు నాకు. సో ఇప్పుడు మేము కలిపేసుకొని తినేస్తాం అనమాట. నీకోసం వెయిటింగ్. వచ్చే స్పూన్ తెచ్చేసాను అనమాట. సో లెట్స్ కలుపుతా బిర్యానీ. నేను కలుపుతా నేను ఎప్పుడు కలపాలి బిర్యానీ. నువ్వు పట్టుకుని కెమెరా పట్టుకొని ఇది కలుపుతా. సో గైస్ కెమెరా అంట లేపు. సో గైస్ కెమెరా నేను పెట్టేసుకున్నాను అనమాట. బిర్యానీ కలుపుతుంది అనమాట. అయ్యో మాడగొట్టింది అనుకున్నాను కానీ మాడలేదు. బిర్యానీ చాలా మంచిగా వస్తుంది గైస్. డబల్ మసాలా అయింది, పొగలు మాత్రం మస్తు వస్తున్నాయి. మసాలా తక్కువైందారా? ఇప్పుడే డబుల్ మసాలా అని చెప్పిన వాళ్ళకి మళ్ళీ మసాలా తక్కువైందారా అంటున్నావు. అంటే జస్ట్ ఆస్కింగ్ అనమాట. వేస్ట్ ఆకలి అవుతుంది, ఎంతసేపు కలుపుతావు? నాకు చేయి పట్టుకోవడానికి వస్తలే. ఎట్లా సపోర్ట్ తీసుకున్నా చూడండి గైస్.
గాయస్ అట్ లాస్ట్ బిర్యానీ రైస్ మొత్తం ఇరిగిపోయింది గాయస్. సప్ప చేసింది గాయస్. సప్ప అంటే బిర్యానీ బాగుంది గాయస్, నాకైతే నచ్చింది. అసలు ఒక్క ముద్ద అన్న తిన్నావు నువ్వు? బాగుంది. నీ ముఖం బాగుంది. బాలే గాయస్ బిర్యానీ బాగా రాలేదు, రైస్ ఇరిగిపోయింది మొత్తం చిన్న వాళ్ళనే. మీకు తెలుసు గైస్, ఈ వేస్ట్ ముఖం తింటే పక్కా ఖరాబ్ అవుతుంది ఏదైనా సరే, ఫర్ షూర్. గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఓకే గైస్, సబ్స్క్రైబ్ చేసుకోరి. సరే మళ్ళీ బాయ్ బాయ్ గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా బాయ్ 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 చెప్పు. బాయ్ గైస్.